నమస్తే S9 న్యూస్కు స్వాగతం. నేను రాజేంద్ర. ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణిలో ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన స్థానిక సంస్థల మొదటి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ. ఎన్నికలకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రొనాల్డ్ రోజ్ ఆదేశం. ఇంటర్మీడియట్ ఫలితాలు తప్పుల తడకగా ఉన్నాయంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిరసన. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావానికి జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుదారులు వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్కు వినతి పత్రాలు అందజేశారు. ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. సమస్యలను పరిష్కరించడంలో ఆలస్యత్వం వహిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఫస్ట్ యాక్చువల్లీ లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నాయి తంబాలు. నా ప్లాట్ వచ్చేసరికి వాళ్ళు రైట్ సైడ్లో వాత నీళ్ళందుకు నా సైడ్ అకౌంట్ నెంబర్ ఒకటి ఉందంట. వాళ్ళు పనిచేస్తున్నారు, బట్ డబ్బు వాళ్ళకు రావట్లేదంట, వాళ్ళ అకౌంట్లో పడట్లేదంట. రేషన్ డీలర్ దగ్గర ఆ సమస్య కోసం సార్ని కలవడానికి, కలెక్టర్ సార్ గారిని కలవడానికి వచ్చాను. అట్లా జాబ్ కార్డ్స్ కూడా నేమ్స్ ప్రాబ్లమే ఉంది బుక్లో, దానికోసం కలవడానికి వచ్చాను. గోవర్ధన్ రెడ్డి. అదే ప్రాబ్లం అంటే జనాలకి ఇవ్వకుండా, కరెక్ట్ ఇవ్వకుండా వేరే 35 కేజెస్ ఉంటాయి కదా, ఒక కుటుంబంలో ఉన్నవారికి అదే ఇవ్వకుండా, అదే జాబ్స్ ఉన్న వారికి 35 కేజెస్ చేసిండు. గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి, వాళ్ళ భార్య కూడా రేషన్ డీలరే, ఆమెకు కూడా 35 కేజెస్ కార్డు ఉంది అన్నమాట డీలర్కే. వాళ్ళ కుటుంబంలో 4 ఉన్నాయి కార్డ్స్. అట్లా వేరే జనాలకు లేదనమాట, సామాన్య జనాలకు ప్రజలకు లేదు. ఓకే. తెలంగాణలో ఇంటర్ బోర్డు విడుదల చేసిన ఫలితాలు తప్పుల తడకగా ఉన్నాయని, దీంతో చాలామంది విద్యార్థులు మానసిక ఆందోళనకు గురవుతున్నారని ఏబీవీపీ నాయకులు శ్రీధర్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫలితాలపై బోర్డు మరోసారి పునర్సమీక్షించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాజీనామా చేయాలి ఇంటర్ బోర్డు కార్యదర్శి వెంటనే. రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి ఇంటర్ బోర్డు కార్యదర్శి వెంటనే. ఖబర్దార్, ఖబర్దార్, విద్యార్థులతో చెలగాటము. ఖబర్దార్, ఖబర్దార్, రాజీనామా చేయాలి ఇంటర్ బోర్డు కార్యదర్శి వెంటనే. రాజీనామా చేయాలి, విద్యార్థులతో చెలగాటము. రాజీనామా చేయాలి ఇంటర్ బోర్డు కార్యదర్శి వెంటనే. రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి, విద్యార్థులతో చెలగాటము. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ బోర్డులో జరిగినటువంటి అవకతవకలపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఈ సందర్భంగా ఏబీవీపీ ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు రాత్రనక పగలనక అనేక కష్టాల కోర్చి ఈరోజు చదువుకొని పరీక్షలు రాసి 900 పైగా మార్కులు సాధించినటువంటి అనేక మంది విద్యార్థులు ఈరోజు ఒక సబ్జెక్టులో 2 సబ్జెక్టులో ఫెయిల్ అయిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మరంతేకాకుండా ఫెయిల్ అయిన విద్యార్థులు పాస్ అయినట్టు, పరీక్షకే హాజరు కాని విద్యార్థులు పాస్ అయ్యి మార్కులు వచ్చినట్టు ఈరోజు ఇంటర్మీడియట్
అధికారుల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఇంటర్ బోర్డు అధికారి అశోక్ కుమార్ గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఈ రాష్ట్రంలో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఒక్క స్టేట్మెంట్ కూడా ఈ రాష్ట్రంకి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి ఎక్కడ కూడా ఒక ప్రకటన కూడా జారీ చేయలేదు. మరి విద్యాశాఖ మంత్రి ఏడ నిద్రపోతుండని చెప్పి ఏబీవీపీ ప్రశ్నిస్తూ ఉన్నది. ఎక్కడో ఆదిలాబాద్ అడవుల్లో ఒక సామాన్యమైన వ్యక్తి తన పొలం ఇబ్బందుల్లో ఉందని ఫేస్బుక్లో పెడితే దాన్ని చూసి స్పందించినటువంటి కేసీఆర్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ రాష్ట్రం నడిబొడ్డున అనేక మంది విద్యార్థులు ప్రాణాలతో వాళ్ళ ఊపిరి తీసుకుంటుంటే మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎందుకు స్పందిస్తలేరని చెప్పి ఏబీవీపీ ప్రశ్నిస్తూ ఉన్నది. కాబట్టి ఇంటర్ బోర్డు అధికారి అశోక్ కుమార్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి లేదా రాజీనామా చేయించాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. లేదంటే ఈ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఏబీవీపీ హెచ్చరిస్తూ ఉన్నది. ఇంటర్ బోర్డు విడుదల చేసిన ఫలితాలు తప్పుల తడకగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్కు పట్టణానికి చెందిన వాగ్దేవి జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఫిర్యాదు చేశారు. గత ఏడాది నిర్వహించిన పరీక్షలలో తమకు ఉత్తమ మార్కులు వచ్చినప్పటికీ ఈ ఏడాది ఫలితాలు తప్పులుగా వచ్చాయని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కలెక్టర్కు వారు వినతి పత్రం అందజేశారు. నా పేరు కేఎం గ్రేస్. నేను వాగ్దేవి జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నాకు ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ 921 వచ్చాయి, కానీ ఫెయిల్ అని వచ్చింది రిజల్ట్లో. అన్ని సబ్జెక్ట్లో మంచి మార్క్స్ వచ్చాయి. సాంస్క్రిట్లోనేమో 98 వచ్చాయి, ఇంగ్లీష్లో 96 అండ్ బాటనీ జువాలజీలో 60కి 60, కెమిస్ట్రీలో 56 వచ్చాయి. కానీ ఫిజిక్స్లో మాత్రం 14 వచ్చాయి. నాకు ఫెయిల్ రిజల్ట్ వచ్చింది. ఇది ఎందువల్ల వచ్చిందో నాకు తెలియదు, కానీ దీని రీవెరిఫికేషన్, నా ఫిజిక్స్ పేపర్ మళ్ళీ రీవెరిఫికేషన్ పెట్టి నాకు మంచి మార్క్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నాకు 60కి 60 వస్తాయని కాన్ఫిడెన్స్తో చెప్పగలను. కాబట్టి వెంటనే రీవెరిఫికేషన్ పెట్టాలని కోరుకుంటున్నాను. ఈ విషయం గురించే చర్చించడానికి మేమందరం ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ గారి దగ్గరికి వచ్చాం. మాకు అందరికీ ఎంతోమంది విద్యార్థులు దీనివల్ల సఫర్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు జీ రమ్య. నేను వాగ్దేవి స్టూడెంట్ని. నాకు లాస్ట్ ఇయర్ జువాలజీ రాసిన ఇయర్ రాస్తే అవే మార్క్స్ వేసిండ్రు, 6 వేసిండ్రు. అసలు ఆ పేపర్ దిద్దనే లేరు. ఇక బాటనీ కూడా మంచిగా రాసిన, అసలు మార్క్స్ నాకు ఎక్స్పెక్ట్ చేయని వచ్చినాయి. సెకండ్ ఇయర్ అన్నీ రాసిన మంచిగా రాస్తే అసలు అన్నీ తక్కువ వచ్చినాయి మార్క్స్ నాకు. ఇలా చేస్తే దారుణం. అసలు తొందరగా ఇప్పుడు రివల్యూషన్ చేసి నాకు తొందరగా మార్క్స్ వేయాలని కోరుతున్నాను. స్థానిక సంస్థల ఎన్నికలను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో ఎన్నికల అధికారి ప్రత్యేక సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ ఆబ్సెంట్ ఉన్న వాళ్ళకు మనం చూస్తాం, ఓటర్ ఎవరు లేకపోతే ఇబ్బంది లేదు. 5 రావస్తా ఉంది, ఇంకా లైన్లో కూడా చాలా మంది ఓటర్లు ఉన్నారని చెప్పి మనకు కనిపిస్తే అప్పుడు ఏం చేస్తాం సార్? ఆ సందర్భంలో 5 అయిపోయింది, ఇక ఓటింగ్ అంతా క్లోజ్ చేసినా వెళ్ళిపోయి పంపిస్తామా? పంపించడానికి వీలు లేదు. వాళ్ళంతా కూడా లైన్లో ఉన్నారు. మనం ఆదిలోకి వచ్చినారు అనుకోండి, వాళ్ళకి అందరు కూడా ఓటు వేయించాల్సింది. సో అట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే, మీకు అందరూ కూడా బాగా తెలుసు, లాస్ట్ నుంచి లైన్ లాస్ట్ నుంచి 1, 2, 3 అని చెప్పేసి నంబర్లు వేసి మనం సర్క పెట్టి స్లిప్స్ అని కూడా ఇచ్చి ఉంటుంటాము. ఎంతమంది ఉన్నా కూడా అంతమంది మనం ఓటు ఇచ్చాల్సిందే. 10 మంది 10 మంది ఓటు ఇస్తాము. 5 అయిపోయినా కూడా 20 మంది 20 మంది 30 మంది ఎంతమంది ఉంటే అంతమందికి అందరూ కూడా ఓటు వేయించి మనం అంతా కూడా క్లోజ్ చేస్తాం సార్. ఆ రకంగా క్లోజ్ చేసే సందర్భంలో కూడా అందరు ఏదైనా కూడా మళ్ళీ మనము బాక్స్ దగ్గరికి మనం పిలిపించుకొని అది అప్పటికి ఏం చేసాం, మనము హాఫ్ కాస్ట్ చేస్తున్నాము, దానికి ఒక జీవై చూపెట్టాము. మళ్ళీ జీవై మాత్రం విప్పేసి దాని ఏంటంటే మనం టోటల్గా ఫుల్ లాక్ చేసేస్తాం. టోటల్ తిప్పేసి దాన్ని ఫుల్ లాక్ చేసేస్తాము. ఫుల్ లాక్ చేసిన తర్వాత మళ్ళీ జీవై చుట్టేసి దానికి అడ్రస్ ట్యాగ్ తర్వాత సీలర్లు కూడా మనం వేసేస్తాము. సో దాంతో ఏమైందంటే అది బ్యాడ్ బాక్స్ సీలింగ్ అంతా అయిపోతుంది. అయిపోతుంది ఏమైనా చేస్తామంటే ఫస్ట్ స్టార్టింగ్లో కూడా ఒక పని చేయాలని చెప్పడం మర్చిపోయినా ఏం చేయాలంటే డిక్లరేషన్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ద ఓటింగ్ ఒక పార్ట్ 1 డిక్లరేషన్ బై PO అని చెప్పేసి మనం తీసుకుంటాము. అది ఏంటంటే ఆ ప్రొఫార్మ్ ఉంటుంది, ప్రొఫార్మన్స్ నంబర్ 24, 23 సార్ చెప్తారు, సీరియస్ అని చెప్తారు. సో అది మనం తీసుకుంటాము. అదొకట
3 భాగాలు ఉంటుంది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. దయచేసి వినండి. పార్ట్ 1 ఏంటంటే పోలింగ్ కామెంట్స్మెంట్ కంటే ముందు 7 గంటల కంటే ముందు బాక్స్ అంతా కూడా బాగా సెల్ చేసాము. బాక్స్ అంటే ఏమీ లేవు. సో ఇదంతా కూడా ఏజెంట్ల సమక్షం జరిగిందని చెప్పేసి అది కూడా మనము ఇచ్చేస్తూ పీఓ సంతకం చేస్తూ ఏజెంట్ల సంతకాలు కూడా మనం తీసుకోవాలి. దానిపైన ఏజెంట్ల సంతకాలు కూడా మనం దానిపైన మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది పార్ట్ నెంబర్ 1. ఇది ఒకటి. పార్ట్ 2 ఏమిటంటే చాలా ఏంటంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 మొత్తం అన్ని 3 రిపేర్స్ ఉంటుంది. సో పార్ట్ 2 ఏంటంటే ఒకవేళ బ్యాండ్ బాక్స్ మారిస్తే పార్ట్ 2 నింపాలి. మార్చకపోతే ఏం చేస్తాం మనము? పార్ట్ 2 నింపాల్సిన అవసరం లేదు. నింపాం మనం పార్ట్ నింపాం. ఇంకొక డౌట్ నాకు వస్తుంది. ఇప్పుడు 2 ఎలక్షన్ చేస్తాం కదా సార్ మనము. ఎంపీటీసీ ఎలక్షన్ తర్వాత జెడ్పీటీ ఎలక్షన్ 2 ఎలక్షన్ చేస్తాం కదా. 2 బ్యాలెట్ బాక్స్ ఇస్తారా? ఒకటే ఇస్తారా? 2 ఇస్తారా? ఒకటి ఇస్తారా సార్? 2 ఒక దాంట్లో వేయించాలా? ఒక దాంట్లో వేయించాలి. లాస్ట్ కు 4:30 అయిపోతే డబ్బా నిండు అనుకోండి, ఓటు లోపలికి పోతే ఏం చేస్తారు? మనకు ఒక పుషర్ ఇస్తారు. పుషర్ తెలుసా మీకు? పుషర్ తెలుసా? ఆ పుషర్ పెట్టేసి ఓట్లను కూడా నిదానంగా లోపలికి పెట్టే మనకు చూసిన అవసరం ఉంటుంది. ఒకటే బాక్స్ ఇస్తారు. సో ఆ రకంగా ఒకవేళ బాక్స్ మార్చితే భూత్పూర్ మండలంలోని మదిగట్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయంలో శివలింగం మరియు ధ్వజస్తంభాన్ని ప్రతిష్టాపించారు. ఈ కార్యక్రమానికి దేవరకద్ర ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇతర గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా శివనామస్మరణతో మార్మోగిపోయింది. ఈ కార్యక్రమంలో భూత్పూర్ మండల వైస్ ఎంపీపీ కదిర శేఖర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. వారికి ఆ పరమేశ్వరుని అనుగ్రహము సంపూర్ణంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని నేను కోరుతున్నాను. విషయాలు ఈ గ్రామం గురించి, దేవాలయం గురించి మాట్లాడతారు. ప్రత్యేకంగా ఈ గ్రామానికి సంబంధించిన నాయకులందరికీ, గ్రామస్తులందరికీ పెద్ద మనసుతోటి ఈ దేవాలయాన్ని నిర్మించాలన్న ఒక సంకల్పం పెట్టుకొని విజయవంతంగా పూర్తి చేసుకొని ఈరోజు ప్రతిష్టాపన చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న అయ్యగారులందరికీ, స్వామీజీ గారు కూడా వచ్చిపోవడం జరిగింది. అందరికీ పేరు పైన పుష్పగిరి స్వామీజీ వారు వచ్చి ప్రతిష్టాపన చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈ గ్రామంలో శివాలయాన్ని నిర్మించుకొని, నవగ్రహాలను నిర్మించుకొని, ధ్వజస్తంభాలు ఏర్పాటు చేసుకోవడం, గ్రామస్తులందరూ ఒకటే మాట మీద దేవాలయాన్ని నిర్మించుకోవాలి, పునర్నిర్మించుకోవాలని ఆలోచనతో ముందుకు వచ్చినందుకు, ఈ దేవాలయాన్ని నిర్మించే క్రమంలో సహకరించిన దాతలందరికీ, నిరంతరం పట్టుదలతో పనిచేసిన నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, సంతోషం. రాబోయే కాలంలో ఈ దేవాలయం ముందరలో పెద్ద చెరువు ఉంది. లాస్ట్ టైం కూడా ఆ చెరువుకి నీళ్ళు తీసుకురావడం జరిగింది. ఈ కంటిన్యూ ప్రాసెస్ దేవుని ఆశీస్సులతోటి ప్రతి సంవత్సరం అదేవిధంగా చెరువు అలిగిల్లే విధంగా ఈ గ్రామంలో ఉన్న అన్ని చెరువులకు నీళ్ళు వచ్చే విధంగా స్వామివారి ఆశీస్సులు మన నియోజకవర్గంలో నిర్మితమవుతున్న కర్వేన ప్రాజెక్టు తొందరగా కంప్లీట్ అయ్యి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి, ఈ మండలే కాకుండా నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి నీరిచ్చే ఈ ప్రాజెక్టు తొందరగా కంప్లీట్ అయ్యి ఎటువంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగాలని, దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజలందరూ కూడా ఈ రాబోయే కాలంలో వ్యవసాయం చేస్తూ అందరూ సంతోషంగా జీవించాలని, ఆ విధంగా దీవించాలని భగవంతుని, పరమేశ్వరుని ఆశీస్సులు అందరికీ ఉండాలని, మనందరికీ ఈ ప్రాంత ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. స్థానిక సంస్థల మొదటి విడత ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. అదేవిధంగా నామినేషన్ల ప్రక్రియ కూడా సోమవారం నుంచి ప్రారంభమైంది. దీంతో మొదటి విడతకు ఎంపిక చేసిన గ్రామాల్లో బరిలో ఉన్న అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ ఉస్నాబాద్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి నాగరాణి తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు.
మానవ మనుగడకు ప్రధాన కారణమైన భూమిని కాలుష్యం బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని జిల్లా అటవీశాఖ అధికారి గంగిరెడ్డి అన్నారు. ప్రపంచ ఎర్త్ డే సందర్భంగా ఆయన జిల్లా ప్రజలకు ఎర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. భూమిపై ఉన్న జీవరాశులన్నిటినీ కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నమస్కారం. ఈరోజు ప్రపంచ వరల్డ్ ఎర్త్ డే ఈరోజు జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అయితే ఈ ఎర్త్ డే జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరం మనకు ఒక థీమ్ మీద ఇది జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం 2019 వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా మనకు భూమి మీద ఉన్నటువంటి స్పీసీస్ అన్నిటిని కూడా రక్షించుకోవాలి, ప్రొటెక్ట్ ద స్పీసీస్ అనే కాన్సెప్ట్ ద్వారా ఈరోజు ఎర్త్ డే చేసుకోవడం జరుగుతుంది. అసలు మనకు మానవుని మనుగడకు తర్వాత జీవరాశులకు ఈ అన్నిటకు ముఖ్యమైన విషయం మనకు నేచురల్గా ఈ భూమి నుండి మనకు దొరుకుతున్నటువంటి విషయాలు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం, ప్రాపర్గా యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మనకు భూమి మీద ఎన్నో జీవరాశులు ఉన్నాయి. తర్వాత మనము మన మానవుని మనుగడకు ఆధారమైనటువంటి చెట్లు కానీ జంతువులు కానీ వీటి మనుగడ అనేది మనం కొనసాగించాలి, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దాని కొరకే మనం ఎన్విరాన్మెంటల్గా పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవడం, ముఖ్యంగా దానిలో భాగంగా ఎక్కడైనా మనం చెట్లు పెంచుకోవడం, చెట్లను కాపాడడం, అడవులను కాపాడుకోవడం, తర్వాత వాటర్ కన్జర్వేషన్ చేయడం, నీటిని సద్వినియోగం చేసుకోవడం, నీటిని వేస్ట్ చేసుకోకపోవడం, ఈ అన్ని కార్యక్రమాలు ఈరోజు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ మనకు ఈ వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా ప్రతి ఒక్కరు మన ఎన్విరాన్మెంట్కు మనకు జీవించి బతకడానికి ఇస్తున్నటువంటి ఈ ఎర్త్ను కాపాడుకోవడానికి మనవంతు మనం కృషి చేయాలి. ముఖ్యంగా మనం బతకడానికి ఇస్తుంది కానీ మనం పొల్యూషన్ చేసి భూమి మీదకి ఎన్నో రసాయనాలు విసర్జించుతూ కలుషితం చేస్తున్న సందర్భంగా అలాంటివి చేయకుండా ఎన్విరాన్మెంట్ను కానీ వాటర్ను కానీ కన్జర్వేషన్ ప్రొటెక్షన్ చేసుకొని మనకు ఆహ్లాదకరమైన వాతావరణం కొరకు విపరీతంగా చెట్లు నాటడం, భూమి మీద ఉన్నటువంటి అన్ని స్వచ్ఛమైనవి కూడా స్వచ్ఛమైన చెట్లు కానీ కూరగాయలు కానీ ఆకు ఏవైనా సరే మనకు భూమి నుండి వస్తున్నాయి. ఈ వాటిని దాన్ని పొల్యూషన్ చేయకుండా కాపాడుకొని ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని స్పీసీస్ను ప్రొటెక్ట్ చేసుకోవడం మన ముఖ్య ధర్మంగా భావించి ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కార్యోన్ముఖులు అవుతారని చెప్పి తెలియజేస్తూ మరోసారి కృతజ్ఞత తెలియజేసి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అల్పపీడన ద్రోణి ప్రభావంతో సోమవారం సాయంత్రం మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కోడూరు గ్రామంలో ఈదురుగాలుల ప్రభావానికి చెట్లు విరగడంతో పాటుగా ఓ ఇల్లు కూలిపోయింది. సంఘటన స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజావాణిలో ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన స్థానిక సంస్థల మొదటి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ. ఎన్నికలకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రొనాల్డ్ రోజ్ ఆదేశం. ఇంటర్మీడియట్ ఫలితాలు తప్పుల తడకగా ఉన్నాయంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిరసన.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి S9 న్యూస్.